అది ఇచ్చి ఇది ఉన్నది అది తీసుకో అది ఇచ్చి ఇది దూరాన 6 కిలోమీటర్ల దూరాన ఉన్న ఓటర్లను ఆ వార్డులో పెట్టడం అనేది ఈ యొక్క ఒకటి విరుద్ధమైనటువంటి ఆలోచన. ఇది సక్రమంగా ఎన్నికలు నిర్వహించాలి, సక్రమంగానే ఓటర్ లిస్టును తయారు చేయాలి. ఈ యొక్క ఒక వార్డులో ఇంకొక వార్డులను జత చేయటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది యొక్క ఓటర్లకు ఎక్కడో దరూరులో ఉన్న వాళ్ళను ఇక్కడ ఓటర్లుగా చూపెట్టడం, ఇక్కడున్న ఓటర్లను ఇంకెక్కడో చూపెట్టడం అనేది ఈ యొక్క అసంబద్ధము. కనుక ఎక్కడి ఓటర్లను అక్కడనే చూపెట్టి ఎక్కడి ఓటర్లతో అక్కడనే ఓటు వేయించగలిగే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజుగారు మరి మా భారత సురక్షా సమితి సభ్యులమైన మేమందరం కలిసి మరి ఆర్డీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే రేపు రాబో మున్సిపల్ ఎన్నికలలో ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో వాటిలో ఓటర్ జాబితాలలో చాలా మట్టుకు అన్ని జంబ్లింగ్ విధానం పాటించినట్టున్నారు. ఒక చోట ఉన్న ఓటర్లు ఇంకో చోట ఉన్న ఓటర్లను వేరే చేసి మరి ప్రజాస్వామ్యబద్ధానికి వీళ్ళు కూనీ చేసే విధంగా ప్రవర్తించు కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని మరి పాత పద్ధతిలోనే సరి అయిన విచారణ జరిపి ప్రతి ఓటరుకు మరి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, త్వరలోనే ఈ యొక్క ఓటర్ లిస్టును సక్రమంగా చేసి అందరికీ అందుబాటులో ఉంచేలా చూడాలని భారత సురక్షా సమితి తరఫున మరి ప్రత్యేక అధికారి ఆర్డీఓ గారిని కోరడం. భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో ఈ ఓటర్ లిస్టుకు సంబంధించి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఒక ఓటర్ లిస్టును ఇప్పటికే రిలీజ్ చేసింది. ప్రతి పోటీ చేసినటువంటి కౌన్సిలర్స్ వాళ్ళకి ఎవరికైతే ఆ ఓటర్ లిస్టును పంపించడం జరిగింది. అయితే ఇందాక నేను కూడా చూసిన ఓటర్ లిస్ట్ లోపల వివిధ వార్డులకు సంబంధించినటువంటి పట్టణంలో లేనటువంటి ఓటర్లను కూడా ఆ జాబితాలో కూడా చేర్చడం జరిగింది. నా ఇంటి మీదనే, నాకు సంబంధించినటువంటి నా ఇంటి నెంబర్ మీదనే వేరే వాళ్ళకు సంబంధించినటువంటి 3 ఓట్లు నా ఇంటి పేరు మీద వచ్చినాయి. అంటే ఈ విధంగా ఓటర్ లిస్ట్ అనేటువంటిది పూర్తిగా తప్పుల తరగగా ఉంది. సో మరి వార్డు మెంబర్స్ని కూడా, మున్సిపల్ వాళ్ళు వార్డు మెంబర్స్ని కూడా ఈ మధ్య నియమించడం జరిగింది. మరి వార్డు మెంబర్స్ యొక్క పనితనం కూడా కనబడుతుంది. మరి వాళ్ళు కూడా చేయాల్సినటువంటి పని ఏంటో వాళ్ళు కరెక్ట్ చేయలేదు. సో ఇది లిస్ట్ అనేటువంటి దీనివల్ల ఏంటంటే ఈ ఓటు హక్కు అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఓటు హక్కు అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది లాంటిది. మరి ఈ ఓటు హక్కు కనుక ఒక తప్పుల తరగగా ఉన్నట్టు ఒక వార్డు లోపల ఉన్నటువంటి ఓట్లు, ఒక వార్డు లోపల పరిసర ప్రాంతాల లోపల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా పట్టణాల్లో కూడా చేర్చడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి మిస్టేక్స్లు ఉన్నాయి. అవి అంతా కూడా తప్పుల తరగగా రూపొందించడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా ఏంటంటే నియమించే వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నియమించినటువంటి వార్డు మెంబర్స్ మరి మున్సిపల్ యొక్క పూర్తిగా నిర్లక్ష్యం అనేటువంటి మనకు కనబడుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇచ్చినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఆ ఓటర్ లిస్టుని వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకొని వార్డులో పడుతున్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకుని వాళ్ళకు ఫైనల్గా ఇస్తే వాళ్ళు అప్పుడు ఆ ఓటర్ లిస్టును ఫైనల్గా ప్రిపేర్ చేస్తారని చెప్పి అని కూడా ఇందాక వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఈ మున్సిపాలిటీ యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఏంటంటే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన చర్యలు తీసుకొని సరైన విధంగా ఎలాంటి తప్పులు లేకుండా ఒక ఓటర్ జాబితాను రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం మేము. ఇది ఫైనల్గా కూడా ఏంటంటే 10th వరకు ఉన్నట్టుంది దీని ఫైనల్ డేటు. ఆ లోపల కూడా ఫైనల్ చేసి వార్డుకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అనేటువంటి దాన్ని కూడా ఆ పోలింగ్ కేంద్రాల లోపల లేదంటే ఆ మున్సిపల్ లోపల దాని యొక్క లిస్టును, ఫైనల్ లిస్టును కూడా ఓపెన్ చేయాలని చెప్పి ప్రచురించాలని చెప్పి కోరుతున్నాం. సో ఈ విధంగా నిర్లక్ష్య వైఖరిని తూర్పుపడుతూ ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని కరెక్ట్ ఓటర్ లిస్టును ఫైనల్ చేయాల్సిందిగా కోరుచున్నాం.